ఎంత హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఉంది థియేటర్ లో, మీకు ఎలా అనిపిస్తుంది మీరు చూసినప్పుడు? ఐఎమ్ ఇంక్రెడిబ్లీ ప్రౌడ్ ఆఫ్ ద టీమ్. ఇక్కడ పనిచేసిన అందరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడగచ్చు కదా, నన్ను అడుగుతున్నారు. అంటే మేము చాలా చాలా చెప్పాం, దానికి మించి ఉంది సినిమా. సో ప్లీజ్ వచ్చి చూడండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది శేఖర్ కమల గారి సినిమా. సో ఏంటంటే కుబేరుడు అనగానే పెద్ద ధనికుడు గుర్తుకొస్తాడు మనకి. సో ఇక్కడ దానికి ఆపోజిట్ మనకి తెలిసిన విషయమే బిచ్చిగాడు అని. సో ఆ బిచ్చిగాడి క్యారెక్టర్ని, ఆ లో స్థాయిలో ఉన్నటువంటి క్యారెక్టర్ని ధనుష్ గారు చిత్రీకరణ చేయడం అంటే చాలా కొద్దిగా ఆస్తితో కూడుకున్న విషయమే. చాలా బాగా చేశాడు. రియలిస్టిక్ గా ఒక బిచ్చిగాడి లాగా చేసినటువంటి ఘనత మన ధనుష్ గారికి అని చెప్పుకోవచ్చు. తెలుగు తమిళ్లోనే కాకుండా అన్ని భాషల్లో బాగా ఆడుతుంది సినిమా. ఎందుకంటే మనకి ఫోక్లు బేక్లు ఐటమ్స్ సాంగ్లు అవన్నీ అని ఊహించుకుంటాము. సో దాంట్లో ఇది కాదు ఇది. సో ఇక్కడ మన కుబేరుడు అనే పదాన్ని మొన్న ఆడియో ఫంక్షన్ రోజు రాజమౌళి గారు, శేఖర్ కమల గారు ఒక సీట్లోనే కూర్చొని వాళ్ళు డిస్కషన్ చేసుకున్నప్పుడే చూసినప్పుడు విధానమే పెద్ద బిగ్ ఫ్యాన్ అయ్యాము. సో మూవీ మాత్రం చాలా వండర్ఫుల్ గా ఉంది. చాలా ఆశమాష మాటలు కాదు, ఎక్కువ లెంత్ అంతా కూడా బిచ్చిగాడికి అలా బిచ్చిగాడిని చూపిస్తూ ఉండిపోయాడు శేఖర్ కమల గారు. ఒక సాంగ్ లో చెప్పారు, దేవశ్రీ ప్రసాద్ కూడా ఇక్కడ సాంగ్ ని మ్యూజిక్ ని కూడా చాలా బ్యాక్గ్రౌండ్ నుండి చాలా ఫోర్స్ గా పోస్ట్ చేశాడు. అంటే ఒక సాంగ్ లో కూడా తల్లిని చెల్లిని ఒక లవర్ ని అంత ఇమిటేషన్ చేసి ఆ సాంగ్ లో క్రియేట్ చేయడం అంటే అదే అక్కడ పెద్ద టాస్క్ తో కూడుకున్న అంశం. అంటే తల్లి బిడ్డను కనేటప్పుడు అన్ని పసిగట్టద్దు అనమాట. చనిపోయేదాకా బిడ్డ ఏం చేస్తుందో మొత్తం కూడా తనకి వాహుభావాలు మొత్తం కూడా అర్థమైపోతాయి అన్న పదమే ఒక సాంగ్ లో చూపించాడు. ఇటువంటి సాంగ్స్ కి చాలా చాలా మంది అర్థవంతమైనటువంటి సాంగ్స్ రావాలి, అటువంటి అర్థమైన సాంగ్స్ కావాలి. సీట్లో కూర్చున్నంతసేపు కూడా ఒక స్నేహపూర్వకంగా చేసినటువంటి ఘనత రష్మిక గారి దక్కది. బ్యాక్గ్రౌండ్ నుండి మొత్తం కూడా నాగార్జున గారు బ్యాక్గ్రౌండ్ ఒక పెద్దరికంగా చిత్రాన్ని నడిపించినటువంటి విధానం కానీ, ఇంకా బొంబాయిలో పెద్ద పెద్ద విలన్స్ వాళ్ళు కుబేర్ల పాత్రలో నడిచినటువంటి విధానం కొంతమంది కాదు. సో టోటల్ గా రేటింగ్ మాత్రం ఒక 5కి 3 ఇవ్వచ్చు. సో మూవీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ తెలుగు తమిళ్లో అద్భుతంగా కొనసాగించేటువంటి అంశాలు ఉన్నాయి. ఇటువంటి సినిమాలు రావాలి. సో వాళ్ళ మార్కు శేఖర్ కమల గారి మార్కు చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ అభిమానులు ఉంటే తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఇట్లా మీ పెట్టారు. థ్యాంక్ యూ.